హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి కనుమ రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సంక్రాంతి రోజు నేను ఈ విధంగా అయితే కలర్స్ వేసి రంగోలీ వేశానండి. సింపుల్గా వేశాను. మా ఇంటి ముందు అంత ప్లేస్ ఉండదు, అందుకోసమే చిన్నగా రంగోలీ వేస్తుంటాను, ఎక్కువ పెద్దగా వేయనండి. ఇక్కడ బయట రంగోలీ వేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయానండి. పిల్లలు కూడా అవుతున్నారు. ఇక్కడ నేను వంట కూడా స్టార్ట్ చేశానండి. ఏం స్పెషల్ చేశానో ఇప్పుడు చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ కర్రీ చేశాను, తర్వాత ఎగ్ బిర్యానీ చేశానండి. చాలా బాగా వచ్చిందండి. మీకు ఎగ్ బిర్యానీ ప్రాసెస్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో అంటే ఎప్పుడైనా చేసినప్పుడు మీకు యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి మినపప్పు రుబ్బి పెట్టుకున్నానండి వడలు చేసేందుకు. అంటే బ్రేక్ఫాస్ట్కి ఇదేనండి, పూరి వడ చికెన్ కర్రీ. మా పిల్లలు మటన్ అంత ఇష్టంగా తినరండి, కీమా అయితే తింటారు. అందుకోసమే ఇంకా మటన్ కుక్ చేయలేదు, మామూలుగా చికెన్ వండేసి కొంచెం కొన్ని వడలు మళ్ళీ పూరీలతో బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. మీరందరూ సంక్రాంతికి ఏం స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. చాలామంది విలేజ్కి వెళ్ళిపోతుంటారు కదా, మాకైతే విలేజ్ లేదండి, ఊరు లేదు. కాకపోతే మా పిల్లలకు నాకైనా ఊరు అంటే చాలా ఇష్టం అండి. నేను ఫెస్టివల్ రోజు ఇలా హడావిడిగా ఉన్న రోజు ఇలా కెటిల్లో హీట్ వాటర్ పెట్టేసుకుంటానండి. కుకింగ్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. మనకు వేడి నీళ్ళతోటి ఇలా కుక్ చేయడం వల్ల కూడా టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుందండి, చాలా బాగుంటుంది. చికెన్ అయిపోయిందండి. చికెన్ అయిపోయిన తర్వాత వెంటనే నేను ఇక్కడ వడలు కూడా వేసానండి. కొన్నే వేసాను, ఎక్కువ వేయలేదండి. మళ్ళీ ఈవినింగ్ అలా చేద్దామనేసి కొన్నే చేశాను. మీకు నోము వ్లాగు సపరేట్గా పెడతానండి, దీంట్లో అయితే యాడ్ చేయలేదు. ఇక్కడ వడలు పూరీలు కూడా అయిపోయాయండి. నేను క్లియర్గా అయితే వీడియో తీయలేదండి, కొంచెం పండుగ రోజు హడావిడి అవుతుంది కదా, అందుకోసమే అక్కడక్కడ మాత్రమే షూట్ చేశాను. ఏం వెరైటీ చేశాను అనేది మాత్రమే మీకు ఇక్కడ పెట్టానండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను వంట కూడా స్టార్ట్ చేశానండి. చెప్పాను కదా ఎగ్ బిర్యానీ చేశానని. దీని ప్రాసెస్ అయితే నేను ఇంకా తీయలేదండి, మళ్ళీ ఎప్పుడైనా సపరేట్గా మీకోసం చేసినప్పుడు వీడియో తీసి పెడతానండి. ఎందుకంటే ఇంకా కైట్లు ఎగిరేయాలి కదండి. మాకు టెర్రస్ పైన లేదండి, టెర్రస్ లేదు మాకు చెప్పాలంటే. మా కార్తీక్ ఏమో ఇక్కడ వచ్చేసి బాస్మతి బియ్యం అండి, 75% కుక్ చేసి ఇలాగా ఏమంటారు ఒక దాంట్లో వేసి పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఎగ్ బిర్యానీ అయిపోయింది. దమ్ పెట్టేసుకుంటే ఒక 15 నిమిషాలు పెట్టేసుకుంటే అయిపోతుంది. పక్కనే కర్రీ కూడా చేశాను. గిన్నెలు కూడా కడిగేసానండి. కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. మీకు గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత తీయలేదు కదా వీడియో, అందుకోసమే ఇంకా మళ్ళీ గుర్తొచ్చి తీసానండి. చాలా పెద్ద పండుగ కదండి, ఆ పండుగ రోజు హడావిడి చాలా ఉంటుంది, ఇంకా వీడియో తీయాలని టైం ఉండదు. చెప్పాను కదండి మాకు టెర్రస్ లేదని. మా కార్తీక్ ఏమో కైట్లు ఎగిరేయడం అంటే చాలా ఇష్టం అండి, అందుకోసమే ఇక్కడ నేను మా వారి ఆఫీస్కి వెళ్తున్నాము. ఆఫీస్ పైన టెర్రస్ ఉందండి, చాలామంది ఉంటారు, అందుకోసమే ఇంకా ఫాస్ట్గా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని లంచ్ చేసిన తర్వాత ఆఫీస్కి వచ్చేసామండి. ఇప్పుడు మా వారు కార్తీక్ కలిసి కైట్లు ఎగిరేస్తారు, నేను నిత్య వచ్చి చూస్తూ ఉంటాము. అందరూ ఎలా చేసుకున్నారండి సంక్రాంతి ఫెస్టివల్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. అంటే వ్లాగ్ ఇప్పుడు పెడుతున్నాను కదా, అందుకే చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, కైట్స్ ఎగరేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఉంటారండి పైన వచ్చేసి. ఇంకా మన సిటీలో అంటే విలేజ్లో చాలా బాగుంటుంది కదండి సంక్రాంతి ఫెస్టివల్. ఎవరికైతే ఊరుందో కూడా కామెంట్ చేయండి. అంటే ఊర్లో ఇంకా వెరైటీస్ చాలా చేస్తారు కదండి. అంటే సకినాలని, మళ్ళీ అరిసెలని. నాకైతే సకినాలు చాలా ఇష్టం అండి. కాకపోతే ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు. ఇంట్లో వాళ్ళకి అంతగా ఇష్టం ఉండదు, కానీ నాకైతే సకినాలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇష్టం అండి. మ్యారేజ్ కాకముందుకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఒక ఆంటీ ఉంటుండేనండి. ఆ ఆంటీ ఇస్తుండే, చాలా ఇష్టంగా తినేదానండి. ఊళ్ళో అయితే సకినాలు, అరిసెలు ఇవన్నీ చేస్తుంటారు కదా. మన సిటీలో అయితే ఇంకా తక్కువనేనండి చెప్పాలంటే వెరైటీస్. ఇంకా నేను ఇంట్లో వెరైటీస్ చేద్దామన్నా ఇంకా టైం సరిపోదండి. మళ్ళీ కార్తీక్ ఏమంటారు కైట్స్ ఎగిరేయడానికి టైం ఉండదు అనేసి నేను మామూలుగా సింపుల్గా అయితే వెరైటీస్ చేశాను. ఇక్కడ ఎగిరేయడం స్టార్ట్ అయిందండి. ఇంకా వీడియో తీసుకుంటూ ఉన్నానండి నేను. నెక్స్ట్ వ్లాగ్ మీకు నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళింది వస్తుందండి, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? చూస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడి నుంచి నెక్స్ట్ డే వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. కనుమ రోజు వ్లాగ్ ఈ విధంగా అయితే నేను రథం వేసానండి. ఇది వచ్చేసి గీతలదండి. ఇదే వేస్తాను రెగ్యులర్గా, అంటే ఇయర్ ఇదే వేస్తాను అనేసి ఇదే వేసానండి. తింపుది కూడా బాగుంటుందండి రథం ముక్కు. నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి. ఎలా ఉందండి రథం ముక్కు? ఇంకా నేను సంక్రాంతి రోజు ఇంకా వీడియో తీయలేదనేసి నెక్స్ట్ డే వ్లాగ్ కూడా కంటిన్యూ చేశానండి దీంట్లోనే. ఇది వచ్చేసి కనుమ రోజు మనం ఎల్లో కలర్ శారీ కట్టుకోవాలంటారు కదండి, అందుకోసమే ఇక్కడ ఎల్లో కలర్ శారీ కట్టుకున్నానండి. ఈ శారీ అయితే చాలా ఇయర్స్ అండి, నిత్య చిన్న ఉన్నప్పటి శారీ ఇది. ఇంకా నెక్స్ట్ డే మనకు వంటలు ఏముంటాయి చెప్పండి, లెఫ్ట్ ఓవర్ కర్రీసే ఉంటాయి కదా అనేసి నేను ఇంకా ఏం కుక్ చేయలేదండి, అందుకే వీడియో కూడా పెద్దగా తీయలేదు. ఇది వచ్చేసి ఇలా కొన్ని ఏమంటారు నువ్వు లడ్లు, అప్పలు కొన్ని మిగిలాయండి. ఇంకా పండుగ తెల్లారి మనకు క్లీనింగ్ అని మళ్ళా ఇల్లంతా గందరగోళం అవుతుంది కదండి. ఫెస్టివల్ రోజు క్లీనింగే ఎక్కువ ఉంటుందండి, వంట ప్రాసెస్ కన్నా క్లీనింగ్ ప్రాసెసే ఎక్కువ ఉంటుంది. నిత్య కూడా నేను కనుమ రోజు ఎల్లో కలర్ ఫ్రాక్ మా అక్క కుట్టించిందండి. మా మూడో అక్క స్టిచ్చింగ్ వచ్చు, తనే కుట్టించింది, బాగుంది కదండి. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అండి. మేము సినిమాకి వెళ్ళామండి, సంక్రాంతికి వచ్చేస్తున్నాము అనే సినిమా ఉంది కదండి, ఇది నెక్స్ట్ డే వెళ్ళాము. సినిమా అయితే చాలా బాగుందండి. ఎవరైనా వెళ్ళని వాళ్ళంటే ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఇదండి 3 days వ్లాగ్ అక్కడక్కడ షూట్ చేసి పెట్టాను. ఎలా ఉందండి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వ్లాగ్తో నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళానని చెప్పాను కదా, ఆ వ్లాగ్ పెడతానండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నెక్స్ట్ వ్లాగ్తో కలుసుకుందాం. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.